బంగ్లాదేశ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తారిక్ రహమాన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్కు భారత్ మద్దతు కొనసాగస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. మడగాస్కర్లో తూర్పు తీరాన్ని తాకిన తుఫాన్ గెజాని తీవ్ర విధ్వంసం సృష్టించింది. గంటకు 195 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులతో వచ్చిన తుఫాన్ కారణంగా 38 మంది వరకు మరణించారని, సుమారు 374 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సత్తెనపల్లిలోని వరలక్ష్మి అనే యువతి సొంత తల్లి నాగమణిని సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అప్పుల పాలైన కూతురు వరలక్ష్మి తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరుపై రాయాలని కోరగా తల్లి నిరాకరించింది. దీంతో తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమె పై చీరలు వేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది. తొలుత ప్రమాదంగా చిత్రీకరించిన వరలక్ష్మి పోలీసుల విచారణలో హత్య చేసినట్టుగా వెల్లడయ్యింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ నమీబియాపై 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ పిచ్ బ్యాటింగ్ కు సులభం కాదని, అయినా బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. రామ్ చరణ్ ఉపాసనలో తమ కవల పిల్లలకు పేర్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. మెగా వారసుడిగా అభిమానులు పిలుస్తున్న రామ్ చరణ్ కుమారుడికి మెగాస్టార్ అసలు పేరు నుంచి శివ అనే పదాన్ని రామ్ చరణ్ పేరు నుంచి రామ్ను కలిపి శివరాం అని నామకరణం చేశారు. కుమార్తెకు అపారమైన ధైర్యం కలిగిన అమ్మవారు అని అర్థం వచ్చేలా అన్వీరాదేవి అని పేరు పెట్టారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.